ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు భూపాలపల్లి పట్టణం సుభాష్ కాలనీలో శ్రీ పోచమ్మ అమ్మవారు నాగేంద్ర స్వామి వార్ల నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 28వ తేదీ ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఈ నెల 30 వరకు పోచమ్మ అమ్మవారు నాగేంద్ర స్వామి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపనలు జరుగుతాయని ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. తేదీ 28, 29, 30వ తేదీ మే 1 తారీఖు వరకు సుభాష్ కాలనీలో గల అంగడి గ్రౌండ్ వద్ద ఉన్న పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణం పూర్తి అయినది. అట్టి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి 28వ తేదీ, 29వ తేదీ, 30వ తేదీ మే 1 తారీఖు కూడా అందరూ కూడా బంధుజనంతో చుట్టాలందరినీ పిలుచుకొని మనము ఈ పోచమ్మ తల్లి ఉత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి భక్తులందరికీ తెలియజేస్తున్నాం. 28వ తేదీ మనకు మంగళతోరణం సుప్రభాత పేరుతోటి పూజా కార్యక్రమాలు మొదలయ్యి సాయంత్రము 5 గంటలకు సుభాష్ కాలనీలో ఎవరైతే మన అమ్మవారి భక్తులు ఉన్నారో కాలనీ వాసులందరూ కూడా ఆ రోజు మహిళా సోదరిమణులు ప్రతి ఇంటి నుంచి ఒక బిందెడు నీళ్లు అమ్మవారికి నాగేంద్ర స్వామికి అభిషేకం చేయడానికి ప్రతి ఇంటి నుంచి ఒక బిందెడు నీళ్లు మహిళా సోదరిమణి పసుపు పచ్చ కలరు చీర కట్టుకొని బిందె ఎత్తుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి నాగేంద్ర స్వామికి పోతరాజు స్వాములకు అభిషేకం చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ 28వ తారీఖు రోజు స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొనాలి. అలాగే 29వ తేదీ కూడా మహిళా సోదరిమణులకు మళ్ళీ ఉదయం పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకు కుంకుమ అర్చన కార్యక్రమం మహిళా సోదరిమణులకు ఉంటుంది. తర్వాత సాయంత్రం అమ్మవారిని నాగేంద్ర స్వామిని విగ్రహాల ఊరేగింపు కార్యక్రమానికంటే ముందు ఖడ్గాల కార్యక్రమం, ముళ్ళ చెప్పులు అనేది కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది, చూసి తరించాల్సిందే. అటువంటి కార్యక్రమం 29వ తారీఖు రోజు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ రావాలి. అలాగే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనే మహిళా సోదరిమణులందరూ కూడా తమ యొక్క పేరును మీ యొక్క లైన్ పెద్ద మనుషులు ఎవరైతే మేము ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఇచ్చినామో ఆ లైన్ పెద్ద మనుషులకు మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలి. అలాగే 30వ తేదీ రోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సుభాష్ కాలనీలో ప్రతి ఇంటి నుంచి పిల్ల జెల్ల అలాగే వారి యొక్క బంధువులు కూడా ఖచ్చితంగా అందరూ వచ్చి ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. ఆ ప్రతిష్ట తర్వాత మధ్యాహ్నం నుండి మన పంబాల వారు పోచమ్మ కొలుపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. పట్నం వేసిన తర్వాత ప్రతి ఇంటి నుంచి బోనం తేవాల్సి ఉంటుంది. ఈ బోనం తెచ్చే వాళ్ళు కూడా మహిళలు ఉదయం స్నానం చేసి పూజా కార్యక్రమాలను ముగించుకొని బోనం అయితే వండుకొని బోనం పూజించిన తర్వాత పక్కకు పెట్టుకొని తర్వాత భోజనం చేయొచ్చు. సాయంత్రం ఆ బోనములు తీసుకొచ్చి పట్నం మీద ఆ బోనం పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి కూడా మనకు ఎవరైతే ఈ ఉత్సవం కోసం ప్రతి ఇంటి నుంచి 500 నుంచి పైన ఎవరైతే ఇచ్చిందో 500 నుంచి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బోనం చిట్టి పట్టుకొని రావాల్సి ఉంటుంది. అందరూ బోనాలు తేవాల్సిందిగా కోరుచున్నాం. సాయంత్రం పోచమ్మ కొలుపు ప్రారంభమవుతుంది. పంబాల వారు పోచమ్మ కథ మనకు ఆ వృత్తాంతం తెలియడం జరుగుతుంది. అదే కంటిన్యూస్గా మే 1 రోజు గురువారం రోజు ఉదయం 5 గంటలకు ఊరు బలి కార్యక్రమం, ఊరు చుట్టూ బలేసే కార్యక్రమం, రక్తం చీరతోటి ఘటం కుండతోటి బలిచాటతోటి చాకలివారు పంబాలవారు మన కాలనీ పెద్దలందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ సహకరించి ఈ కార్యక్రమానికి రావాలి. అలాగే భక్తులకు గమనిక ఏంటంటే మన గుడి నిర్మాణ కార్యక్రమానికి 5,016 నుంచి ₹1,00,000 పైన వరకు విరాళం ఇచ్చిన దాతలు ఉన్నారు. వీరందరూ కూడా మేము గ్రూపులో ఆ హోమం యొక్క పూజా సామాగ్రిని లిస్టును మీకు వాట్సాప్లో తెలియజేయడం జరిగింది. ఆ పూజా సామాగ్రి తీసుకొని మీరు ఖచ్చితంగా హోమం మీద పూజకు కూర్చోవాల్సింది. ఎందుకంటే హోమం చేయడం అనేది అది 1000 జన్మల పుణ్యము. అటువంటి పుణ్యఫలాన్ని పొందాలంటే ఖచ్చితంగా హోమం మీద కూర్చోవాలి. ఎవరైతే 5,016 పైన దాతలు ఇంతకుముందు ఇలా లేనివారు హోమం చేయదలుచుకుంటే ₹1,116 కమిటీ వారికి కానీ డైరెక్ట్గా కానీ మీ లైన్లో ఉన్న పెద్ద మనుషులకు కానీ
ఆ 1116 చెల్లించి హోమం మీద కూర్చునటానికి ఆ టోకెన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ సహకరించాలని పేరు పేరున భక్తులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా విరాళాలు అందించే దాతలు గుడి వద్దకు వచ్చి ఇక్కడికి విరాళాలు ఇచ్చి మనం రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా భక్తులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. 30వ తేదీ రోజు మధ్యాహ్నం అమ్మవారి ప్రసాద వితరణ అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి కూడా భక్తులందరూ సహకరించాలి. అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని కోరుకుంటూ భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.